రోజా ఓ ట్వీట్ పెట్టింది, ఎవరి పాలన బాగా నడుస్తుంది అనేవి. ఇప్పుడు అవసరమా అమ్మాయికి ఈ అతి చేష్టలు, ఈ అతి చేష్టలు, అతి వాగుడు వల్లే కదా గతంలో ఆ అమ్మాయి పార్టీకి నష్టం జరిగింది. అతి ఇప్పుడు 3 నెలలు 6 నెలలు అయింది, ఇప్పుడు 3 నెలలు అయింది, 100 రోజులు అయింది. 100 రోజుల్లో పాలన బాగుందా బాగాలేదని పెట్టడమే అనవసరం. ట్వీట్ పెట్టడమే అది, దాన్ని అధిక ప్రసంగం అనాలా ఏమన్నా, నాకు మాటలు కూడా రావట్లా, చాలా అసహ్యము. దీనివల్ల ఏంటంటే అనవసరపు రాద్ధాంతం రాజేయటమే, అనవసరపు అగ్గిని రాజేయటమే. ఇప్పుడు ఒక పక్క దేవుని విషయంలో ఇదేదో తప్పు జరిగింది అన్నారు. ఆ తప్పు ఎంతవరకు జరిగింది, అది గేటు దగ్గర ఆగిపోయిందా, లడ్డు ప్రసాదంలో కలిసిందా అనేవి ఇవన్నీ తేలవలసిన ఉన్నాయి. వాటి మీద తేలి ప్రజల మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అదేమి జరగలేదు అనే మనశ్శాంతి కలిగించాలి ప్రజలకి. ప్రజల్లో ముందు ఆ మనశ్శాంతి ఏర్పడాలి. అందరూ కూడా జరిగిందని అయిపోయింది, ఆ లడ్లు అందరూ తినేశారు అన్న ఒక అపోహలో ఉన్నదాన్ని, అది ఏమి జరగలేదు, రిజెక్ట్ చేసిన నెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. కానీ రిజెక్ట్ చేసిన నెయ్యి ఎప్పుడు కూడా రిపోర్ట్లో బ్యాడ్ వచ్చిన నెయ్యి లోపల పోటు దాకా వెళ్ళదు, గేటు దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఇది గత సంవత్సరాలుగా జరుగుతున్నాయి, 10 సంవత్సరాలుగా జరుగుతున్న విషయము. చంద్రబాబు పీరియడ్లోనూ 14 సార్లు రిజెక్ట్ చేసి వెళ్ళబడింది నెయ్యి. అలాగే 18 సార్లు వైసీపీ గవర్నమెంట్లోనూ రిజెక్ట్ చేసి వెళ్ళబడింది. ఈ 32 సార్లు ఇలాగ నెయ్యి రిజెక్ట్ చేయబడటం, ఆ నెయ్యి అట్లా వెళ్ళిపోవటం జరుగుతూనే ఉంది. అది రొటీన్, అది చెక్ చేస్తారు. మన తిరుపతిలో నిర్దుష్టమైన విధానం ఉంది, ఏ దేవస్థానంలో లేదు ఆ విధానం. చక్కగా వస్తే సర్టిఫికేట్ చూసే లోపలికి వస్తుంది బండి, వచ్చినాక 3 శాంపుల్స్ తీసి టెస్ట్ చేస్తారు. ఆ 3 శాంపుల్లు కరెక్ట్ అయితేనే బండి నెయ్యి లోపలికి వెళ్తుంది పోటు దగ్గరికి. ఇంత ఉంది ఈ సిస్టంలో. ఎక్కడైనా తప్పు ఉందా ఇది చూడాలి, అది చూడవలసిన విషయం. అది దీని లోపల తొందరపాటు ఎందుకు? ఎవరి ప్రాంత విషయం ఇప్పుడు ఉన్న బర్నింగ్ విషయం అది. మన ప్రజల్లో ఒక అనుమానాన్ని నివృత్తి చేయవలసిన అవసరం, నివృత్తి చేయవలసిన అందరికీ ఉంది. ఆ సైడుగా వెళ్ళాలి తప్పితే ఇప్పుడు ఇంకొక రాజకీయ రగడ చేయడం కరెక్ట్ కాదు. లక్ష్మీభారతి గారు ఆవిడ మాట్లాడటం వల్లే రాజకీయాలు అవుతున్నాయి. లక్ష్మీభారతి గారు ఏమేమి మాట్లాడుతున్నారు, ఆవిడ ఏమి నిజాలు తెలుసుకుని మాట్లాడాలి, విషయం పరిపూర్ణంగా తెలుసుకో. వన్ సైడెడ్గా ఒక రకంగా ఏదో మనకు తోచింది మాట్లాడటం వల్ల ఇది అనవసరంగా ఇలాంటి విషయాలు రాజకీయం అవ్వకూడదు. రాజకీయం కూడా దైవకు సంబంధించిన విషయం. అందరూ అన్ని పార్టీల్లోనూ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. అందరూ అన్ని పార్టీలు, ఏ పార్టీ వెంకటేశ్వర భక్తులు ఒక పార్టీకి సొంతం కాదు. వెంకటేశ్వర అందరి పార్టీల్లో వెంకటేశ్వర భక్తులు ఉన్నారు. కనుక ఇక్కడ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన దేవాలయం యొక్క దీన్ని పవిత్రతని కాపాడవలసిన అవసరం అందరి మీద ఉంది. కనుక ఆ పద్ధతిలో ఆ కోణంలో ఆలోచించాలి. ఇక్కడ రాజకీయ క్రోనీ పాయింట్స్, రాజకీయ లబ్ధి పొందడం కోసం అనవసరం కమెంట్లు చేయటం, అనవసరం ప్రేలాపనలు, అది ఒకటి. ఆ ప్రేలాపనలు కరెక్ట్ కాదు. ఈ అధిక ప్రసంగాలు, అనవసర ప్రసంగాలు, వ్యర్థ ప్రసంగాలు ఉంది కదా అని మనం మైక్ పెడితే, మనం వస్తే మైక్ పెడతారు కనుక అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది దానివల్లే అనవసరపు ప్రజల్లో అనవసరపు ఆందోళనకు కారణమవుతాయి. ఇవి మానుకోవాలి. ఈ పరిస్థితి ఏంటి, పరిస్థితి ఎంత కోట్లాది మంది మనస్సులు వికలమైపోయి ఉన్నాయి. అయ్యో మనం నిన్న తిన్న ప్రసాదం కల్తీ నెయ్యి, జంతువు కొవ్వుతోటి కూడిద్దా అని మనసు వికలమైపోయి ఉన్నాయి. అది కాదు అయ్యా, అది కాదు, అలా జరగలేదు, ఆ నెయ్యికి దాంట్లో కలవలేదు అని ప్రజలకి నివృత్తి చేసి, అది తప్పు జరిగింది రావటం, ఆ నెయ్యి తప్పుడు నెయ్యి రావటం కరెక్టే, కానీ అది లడ్డూలో కలవలేదు, అది కలిసే అవకాశమే లేదు, అవి బయటికి వెళ్ళిపోతాయి అనేది నిర్ధారించి ప్రజలకు చెప్పించి వాళ్ళ మనోభావాలని బాధపడిన మనోభావాలని అది మనం చేయాల్సింది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ప్రతి ఒక్కరు కానీ అది చేయలేదు. కూడా అందరు రాజకీయ పార్టీల్లోనూ అందరు దేవుడి భక్తులు ఉన్నారు కనుక అది దృష్టిలో పెట్టుకోవాలి. దీని రాజకీయంగా వాళ్ళ మీద దుమ్ము వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళ దుమ్ము, ఈ దౌర్భాగ్యం, ఈ రాజకీయాలు ఆపుకోవాలి.